Hello students, welcome to Raman Raju online classes. లాస్ట్ క్లాస్లో మనం గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్లో అడిగేటువంటి కీవర్డ్స్ లేదా క్వశ్చన్ డైరెక్టివ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మరికొన్నింటిని ఈ క్లాస్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది డిస్క్రైబ్. తెలుగులో దీన్ని వివరణ లేదా వర్ణన అని కూడా అనొచ్చు. వర్ణన. సో ఈ డిస్క్రైబ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్లోని కంటెంట్కు సంబంధించినటువంటి డెఫినేషన్, నిర్వచనాన్ని వ్రాయాలి. రెండవది దాని యొక్క డిస్ట్రిబ్యూషన్, ఎక్కడెక్కడ ఆ కంటెంట్ సంబంధించి లొకేషనల్ ప్లేసెస్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్. మూడవది ఆ కంటెంట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. నెక్స్ట్ నాలుగవది ఆ కంటెంట్ యొక్క సిగ్నిఫికెన్స్, హ్యూమన్ ఆస్పెక్ట్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్, హ్యూమన్ ఆస్పెక్ట్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి వ్రాయాలి, ప్రాముఖ్యత. లాస్ట్ వన్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా అది ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది అనేది రాయవలసి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆ కంటెంట్ యొక్క ప్రాస్పెక్టస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రాస్పెక్టస్ అండ్ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ఈ అన్ని డైమెన్షన్స్లో మీరు డిస్క్రైబ్ అనే పదం క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే డిస్క్రైబ్ the significance of mangrove forest in India. అలాగే తెలుగులో భారతదేశంలో మ్యాంగ్రూవ్ అరణ్యాల ప్రాముఖ్యతను వివరింపుము. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చిన కంటెంట్ ఏంటంటే మ్యాంగ్రూవ్ అరణ్యాలు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించి మనం ఏమి ఆన్సర్లో వ్రాయాలి అనే దాన్ని డిమాండ్ చేసేది ఇక్కడ వివరింపుము, డిస్క్రైబ్ అనే పదం. సో ఈ డిస్క్రైబ్ అనే పదం మనకు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు క్వశ్చన్లోని కంటెంట్కు సంబంధించినటువంటి డెఫినేషన్ను సింపుల్గా బ్రీఫ్గా వ్రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం రాయాలంటే దాని యొక్క డిస్ట్రిబ్యూషన్, మొత్తం భారతదేశ భూభాగంలో ఎక్కడెక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది అనేది. థర్డ్ స్టెప్లో ఏం రాయాలంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే ఆ మ్యాంగ్రూవ్ అరణ్యాల్లో పెరిగేటువంటి వృక్షజాతుల యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటివి అనేది రాయాలి. నెక్స్ట్ స్టెప్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా అనే విషయాలను రాయాలి. లాస్ట్ వన్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఆ మ్యాంగ్రూవ్ అరణ్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇష్యూస్ ఏంటివి అనేది ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. సో ఈ డైమెన్షన్లో మీరు రాసే ఆన్సర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా
మ్యాంగ్రూవ్ అరణ్యాలు అని వేటిని పిలుస్తామంటే భౌమ మరియు జలావరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటి సంధి ప్రాంతము లేదా పరివర్తన ప్రాంతాలని మ్యాంగ్రూవ్స్ అని పిలుస్తారు. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఎల్లప్పుడూ చిత్తడిగా తడిగా ఉంటాయి. దీస్ ఆర్ నథింగ్ బట్ వెట్ ల్యాండ్స్ ఆర్ మార్షీ ల్యాండ్స్. ఎందుకంటే ఇవి భౌమ జలావరణ వ్యవస్థల మధ్య విస్తరించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ భూభాగం ఎల్లప్పుడూ తడిగా చిత్తడిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మ్యాంగ్రూవ్ అరణ్యాలలో పెరిగే వృక్ష జాతులు పొదలు మరియు చిన్న చిన్న వృక్ష జాతులు 90% విస్తరించి ఉంటాయి. స్రబ్ అండ్ స్మాల్ ట్రీస్ ఎక్స్టెండింగ్ మోస్ట్లీ ఇన్ దిస్ ఎకోసిస్టమ్. ఈ ఆవరణ వ్యవస్థల్లో పెరిగేటువంటి వృక్ష సంపదను పరిశీలిస్తే ఎక్కువగా పొదలు మరియు చిన్న చిన్న వృక్ష జాతులచే ఈ భూభాగం అంతా కూడా ఆవరించబడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మ్యాంగ్రూవ్ వృక్ష సంపదలో దాదాపు 7% మ్యాంగ్రూవ్ వృక్ష సంపద అంతా కూడా భారతదేశంలోనే ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, మీరు డిస్ట్రిబ్యూషన్లో ఏం రాస్తారంటే దేశంలో ఎక్కడెక్కడ ఈ మ్యాంగ్రూవ్ అరణ్యాలు ఉన్నాయి అనే దాని గురించి మీరు తెలపవలసి ఉంటుంది. సో మ్యాంగ్రూవ్ అరణ్యాలు అనేవి తీర ప్రాంత అరణ్యాలు కాబట్టి తీర ప్రాంత చీలికల వద్ద కోస్టల్ మార్జిన్స్లో ఉన్నటువంటి ఎస్టురీస్ క్రీక్స్ ఆఫ్ ద కోస్ట్ లైన్. క్రీక్స్ అంటే తీర ప్రాంత చీలికలు, బ్యాక్ వాటర్స్ వెంబడి అలాగే లాగూన్స్ వెంబడి. సో ఈ ప్రాంతాల్లో మనకు దేశంలో ఈ మ్యాంగ్రూవ్ అరణ్యాలు అనేవి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏం రాయాలంటే మ్యాంగ్రూవ్ అరణ్యాల్లో పెరిగే వృక్ష జాతులు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి చిత్తడి మరియు బురద ప్రాంతాలు కాబట్టి ఇక్కడ పెరిగేటువంటి ఆ వృక్ష జాతులు ఆ పరిసరాలకు అనుగుణంగా తమ శరీర అవయవాల్లో కొన్ని ప్రత్యేక అనుకూలతలను ఏర్పాటు చేసుకొని అవి సర్వైవ్ కావడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే మ్యాంగ్రూవ్ అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతం అంతా కూడా నేలలో ఎక్కువగా సెలైనిటీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. క్షారత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆ క్షారత్వాన్ని కలిగి బురదగా ఉన్నప్పుడు నేలలో ఆక్సిజన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ పెరిగే వృక్ష జాతులు వాటికి కావాల్సిన ఆక్సిజన్ కొరకు డైరెక్ట్గా ఆ పరిసరాలకు అనుగుణంగా అవి వాటి శరీరంలో న్యూమటోఫోర్స్ అనే ప్రత్యేక వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. సో ఈ వేరు వ్యవస్థ నేల నుంచి భూమి పైకి పెరిగి గాలిలో ఉన్న ఆక్సిజన్ డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకొని కావలసిన ఆక్సిజన్ పొందడం జరుగుతుంది. సో న్యూమటోఫోర్స్ అనే ప్రత్యేక వేరు వ్యవస్థను కలిగి ఉండడం అనేది మ్యాంగ్రూవ్ అరణ్యాల్లో పెరిగే వృక్ష జాతుల యొక్క ప్రత్యేక లక్షణం. అంతేకాకుండా ఇవి బురద ప్రాంతాలు కాబట్టి మొక్కకు సపోర్ట్ ఇవ్వడానికి ఇవి స్టిల్ట్ రూట్స్ అనే వాటిని కూడా కలిగి ఉంటాయి. స్టిల్ట్ రూట్స్ అనే ప్రత్యేక లక్షణ అవయవాలను కలిగి ఉంటాయి. స్టిల్ట్ రూట్స్ను కూడా కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటి ఆకులు ఎక్కువ మందంగా ఉండి ఈ క్షారత్వాన్ని అంటే సెలైనిటీని కంట్రోల్ చేసేటువంటి లక్షణాన్ని, నియంత్రణ చేసేటువంటి లక్షణాన్ని కూడా వీటి యొక్క ఆకులు కలిగి ఉంటాయి. చాలా మందంగా దళసరిగా ఉండి ఎక్కువ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి అవకాశాలు ఉండే విధంగా ఇవి మోడిఫైడ్ అయి ఉంటాయి. ఇవి ఈ అరణ్యాల్లో పెరిగే వృక్ష జాతుల యొక్క ప్రత్యేక లక్షణాలు. సో ఇలాంటి వాటిని ప్రత్యేకంగా స్పెసిఫిక్ ఫీచర్స్ని మీరు ఇందులో మనం రాయాలి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్కి వస్తే మీరు ఏ పాయింట్ రాయాలంటే తీర ప్రాంత భూభాగాల్లో పెరిగే ఈ వృక్ష జాతులు లేదా ఈ అరణ్యాల వల్ల తీర ప్రాంత భూభాగాల యొక్క నాణ్యతను స్థిరీకరిస్తాయి. తీర ప్రాంత భూభాగాలను స్థిరీకరించడంలో అంటే ఇక్కడ న్యూట్రియంట్ రీసైక్లింగ్ చేయడం, పోషకాలను తిరిగి పునశ్చక్రీకరణ చెందిస్తూ
నేలలో న్యూట్రియంట్ లెవెల్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉండేటట్టు చేయడము, అలాగే సముద్రం నుంచి వచ్చేటువంటి పోటుపాటులు, ఎక్కువ ఎత్తైన తరంగాలు లాంటి వాటి వల్ల తీర ప్రాంత భూభాగాలు మునిగిపోకుండా, తీర ప్రాంత భూభాగాలు క్రమక్షయానికి లోను కాకుండా చేయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. సో ఇట్ విల్ బి ప్రివెంట్స్ ద కోస్టల్ ఎరోషన్, తీర ప్రాంత క్రమక్షయాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తాయి. అలాగే హరికేన్స్, సునామీసు, సూపర్ సైక్లోన్స్ లాంటి సమయాల్లో తీర ప్రాంత భూభాగాలు మునిగిపోకుండా కాపాడడంలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇట్ విల్ బి ప్రివెంట్ ద ఇనండేషన్ ఆఫ్ ద కోస్టల్ ల్యాండ్స్కేప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సునామీస్, హరికేన్స్ అండ్ ఎనీ అదర్ సూపర్ సైక్లోన్స్. నెక్స్ట్ వన్, అనేక రకాలైనటువంటి జలచర జీవులు, చేపలు, అలాగే ఇంకా రొయ్యలు, ఇతర రకాల జలచర జీవులకు ఇవి ఆవాసాన్ని కల్పిస్తాయి. ఇట్ విల్ బి ప్రొవైడ్ బెటర్ హ్యాబిటేట్ ఫర్ ద ఫిషెస్ అండ్ అదర్ aquatic animals, aquatic organisms. ఇతర రకాల జలచర జీవులకు ఇవి ఆహారాన్ని, ఇతర రకాల వనరులను ఇవి అందించగలుగుతాయి. సో ఇలా వీటి సిగ్నిఫికెన్స్ను 1 by 1 మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఇటీవల కాలంలో హ్యూమన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల దేశంలోని మ్యాంగ్రూవ్ అడవులపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది, స్ట్రెస్ అనేది కలుగుతుంది. అంటే ఈ మ్యాంగ్రూవ్ అరణ్యాల యొక్క డిస్ట్రక్షన్ హెచ్చు స్థాయిలో జరగడం దేశవ్యాప్తంగా మనం చూడవచ్చు. సో ఈ మానవ ప్రమేయం, అభివృద్ధి పేరుతో మానవుడు చేపట్టే ఈ చర్యల కారణంగా మ్యాంగ్రూవ్ అటవీ విస్తీర్ణత క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల మ్యాంగ్రూవ్ అరణ్యాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సో ఆ సమస్యలు మనం పరిశీలించినట్లయితే, నెంబర్ 1, హ్యూమన్ స్ట్రెస్ వల్ల మ్యాంగ్రూవ్ అటవీ ప్రాంతంలో హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆవాసాల వినాశనం అంటే మానవుడు మౌలిక వస్తువుల అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతాల గుండా రోడ్డు, రైల్వే మార్గాలను ఏర్పాటు చేయడం మరియు ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల మ్యాంగ్రూవ్ అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోవడం వలన అక్కడ నివసించే, వాటిని ఆవాసాలుగా చేసుకొని స్థానికంగా అక్కడ నివసించే అనేక జీవజాతులు అంతర్ధానమయ్యే స్థితిలో ఉంది. అలాగే వ్యవసాయ భూముల విస్తరణ కొరకు, అంటే మ్యాంగ్రూవ్ అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చివేసే క్రమంలో హెచ్చు స్థాయిలో మ్యాంగ్రూవ్ అరణ్యాల విస్తృతి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రీజియన్స్ ఇంటూ యాజ్ అగ్రికల్చరల్ రీజియన్, there will be takes place a large scale destruction. నెక్స్ట్, చేపల చెరువులు, రొయ్యల చెరువుల పేరుతో అనేక తీర ప్రాంత భూభాగాలను వాటిని చేపల చెరువులు, రొయ్యల చెరువుల కోసం వాటిని వినియోగించడం వలన మ్యాంగ్రూవ్ విస్తృతి తగ్గిపోతుంది. అంతేకాకుండా అభివృద్ధి పేరుతో మ్యాంగ్రూవ్ అటవీ ప్రాంతాలను సెజ్జులుగా ప్రకటించడం, ఇలాంటి చర్యల కారణంగా మ్యాంగ్రూవ్ అరణ్యాలు అనేవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సో టోటల్గా వాటి హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ జరిగి లార్జ్ స్కేల్లో మ్యాంగ్రూవ్ అటవీ ఆవరణ వ్యవస్థల దేశంలో ఈ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఈ డైమెన్షన్స్లో మీ ఆన్సర్ అనేది ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కీవర్డ్, సెకండ్ కీవర్డ్ కామెంట్. What do you mean by comment? కామెంట్నే తెలుగులో వ్యాఖ్యానించుము. వ్యాఖ్యానించుము అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మన ఒపీనియన్, దాని మీద మన ఒపీనియన్ ఏంటి అంటే ఆ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ను పాజిటివ్ ఆస్పెక్ట్స్లో ఇస్తే పాజిటివ్ వేలో మనం చెప్పాలనుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ను, మనం ఎగ్జాంపుల్స్ను కోట్ చేస్తూ దానికి ఆన్సర్ను సపోర్ట్ చేస్తూ రాయొచ్చు. లేదా కామెంట్లో ఇచ్చినటువంటి
ఆ కంటెంట్ను నువ్వు వ్యతిరేకించినట్లయితే, సో ఆ ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అనేది కొన్ని ఎవిడెన్సెస్, ఎగ్జాంపుల్స్ లేదా కొన్ని కేస్ స్టడీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి అవి తీసుకొని ఇచ్చిన స్టేట్మెంట్ను నువ్వు వ్యతిరేకించవచ్చు కూడా. సో ఆ 2 డైమెన్షన్స్లో 2 యాంగిల్స్లో నువ్వు క్వశ్చన్ దీనికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు సపోర్ట్ చేస్తూ దానికి ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్ కోట్ చేస్తూ నువ్వు రాయొచ్చు. లేదా ఇచ్చిన స్టేట్మెంట్ను నీ ఒపీనియన్లో ఏదైనా అది కాదు, అది జరిగే విషయం కాదు, దానికి ఎట్లాంటి ఆధారాలు లేవు అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్ ఇచ్చి దానికి నెగటివ్ వేలో మీరు ఆన్సర్ రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద కామెంట్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, both roadways and railways are complementary and contradictory. Comment. తెలుగులో రైల్వే మార్గాలు మరియు రోడ్డు రవాణా మార్గాలు ఒకదానితో ఒకటి సహకారులు మరియు వ్యతిరేకాలు వ్యాఖ్యానించుము. సో మనకు అనేక రకాల రోడ్డు రవాణా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి అనేక రకాల రవాణా మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి రోడ్డు రవాణా, రైల్వే రవాణా, జల రవాణా, వాయు రవాణా. సో ఈ రవాణా మార్గాల్లో సంబంధించి ప్రజల యొక్క అవసరాలు లేదా ప్రజల యొక్క ఇతర రకాలైనటువంటి అభిరుచులు ప్లస్ సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఖర్చులు, సో వీటన్నిటిని మనం లెక్కలేకి తీసుకున్నట్లయితే రీజనల్ కాంటెక్స్ట్లో అంటే ప్రాంతీయంగా ఈ రవాణా మార్గాల మధ్య పోటీతత్వం ఉంది. మరికొన్ని విషయాల్లో ఒకదానితోటి కోఆపరేటివ్, రెసిప్రోసిటీ కోఆపరేటివ్ మనకు ఇక్కడ యాటిట్యూడ్ కనిపిస్తుంది. అంటే ఏ విషయాల్లో రైల్వే మార్గాలు, రవాణా మార్గాలు ఒకదానితోటి పోటీ పడుతున్నాయి, ఏ అంశాల్లో ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి అనే యాంగిల్లో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే పోటీతత్వము మరియు ఒకదానితోటి సహకరించుకోవడం అనేది మిగిలిన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్లో లేవా సార్ అంటే ఉన్నాయి. అయితే వాటిల్లో రోడ్డు రవాణా, రైల్వే రవాణాకు సంబంధించి మనకు కనిపించేటువంటి ఎక్స్ప్లిసిటీగా మనకు కనిపించేటువంటి ఆ లక్షణాలు మిగిలిన జల రవాణాలో కానీ వాయు రవాణాలో మనకు కనిపించవు. అందుకే క్వశ్చన్ అనేది ప్రత్యేకంగా ఈ రోడ్డు, రైల్వే మార్గాల మధ్య ఉన్న ఆ కాంపిటేటివ్నెస్ ఏంది,
ప్లస్ ఆ కోఆపరేటివ్నెస్ ఏంది అనేది మనకు స్పష్టంగా వీటి మధ్యన వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ క్వశ్చన్లో కంటెంట్ ఏంటంటే రోడ్వేస్ అండ్ రైల్వేస్ మధ్య ఉన్నటువంటి ఆ కాంపిటీషను ప్లస్ కోఆపరేషన్, కాంట్రడిక్షన్ ఏ అంశాల పరంగా ఎలా ఉంటుంది అనేది నువ్వు ఉదాహరణలతో మీరు ఈ క్వశ్చన్కి మీరు ఎగ్జామ్లో ఆన్సర్ రాయొచ్చు. అంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తూ దీనికి ఆన్సర్ మీరు రాయొచ్చు. సపోజ్ దేశంలో మనం తీసుకున్నట్లయితే లాంగర్ డిస్టెన్సెస్, సుదూర ప్రాంతాలకు మనం వెళ్ళాలి అంటే జనరల్గా ప్రజలు రైల్వేస్ను ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రైల్వే ఛార్జెస్ పరంగా కానీ లేదా అందులో మనకు కావాల్సినటువంటి కంఫర్టబిలిటీని దృష్టిలో పెట్టుకొని మనము సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి, ప్రయాణం చేయాలంటే రైల్వేస్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ అంశంలో మనకు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కు వెళ్ళాలి అన్నా లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రైల్వే స్టేషన్లో దిగినప్పుడు తిరిగి మన గమ్యస్థానానికి అంటే మన నివాసానికి చేరాలన్నా రోడ్డు మార్గాలు బాగా ఉపయోగపడతాయి, అందుబాటులో ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. సో ఈ విధంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే మనకు రైల్వేస్ను ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సో రైల్వే స్టేషన్ నుంచి నివాసానికి లేదా నివాసం నుంచి రైల్వే స్టేషన్కి రావాలి అంటే మనకు రోడ్వేస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అంటే ఈ విషయంలో మనకు ఇవి రెండు కూడా ఒకదానితోటి కోఆపరేటివ్గా ఉంటాయి. కానీ పర్టికులర్గా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణానికి ప్రజలు రైల్వేస్ను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. షార్ట్ డిస్టెన్స్ ప్రయాణానికి రోడ్వేస్ను ప్రజలు ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విషయంలో ఒకదానికొకటి పోటీతత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఖనిజ త్రవ్వక ప్రదేశాల నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు పరిశ్రమల్లో తయారైనటువంటి ప్రోడక్ట్స్ కానీ గూడ్స్ కానీ మార్కెట్కు చేరవేయాలి అంటే ఎక్కువగా మనం రైల్వేస్ను ప్రిఫర్ చేస్తాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతు పండించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులను సమీపంలోని మార్కెట్కు చేరవేయాలన్నా లేదా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి చేరవేయాలన్నా మనం రోడ్డు మార్గాలను ఉపయోగిస్తాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఆ గూడ్స్ను లాంగర్ డిస్టెన్స్లో ఉన్న ఇతర మార్కెట్లకు చేరవేయడానికి రైల్వేస్ను మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ లక్షణంలో ఇవి రెండు మళ్ళీ ఒకదానితోటి కోఆపరేటివ్గా ఉంటాయి. అలా కాకుండా అప్ టు 200 and 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ప్రయాణానికి ప్రజలు ఎక్కువగా రోడ్వేస్ను ప్రిఫర్ చేస్తారు. దీనికి కారణం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ రోడ్వేస్లో ఎక్కువగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇక్కడ స్టాపింగ్స్ పరంగా కానీ టైమింగ్స్ పరంగా కానీ మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏ టైంలో అయినా మనం ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న ప్రాంతానికి వెళ్ళాలంటే ఏ టైంలో అయినా 10 నిమిషాలు అటు ఇటు మనం విల్ క్యాచ్ ద బస్. అలాగే టైమింగ్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే అక్కడ ఆపుకునే సౌకర్యం మనకు రోడ్వేస్లో కనిపిస్తుంది. అందుకని అప్ టు 200-250 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ప్రయాణికులు రోడ్వేస్ను ప్రిఫర్ చేస్తారు. కానీ లాంగర్ డిస్టెన్స్కు వెళ్ళాలి అంటే దీనికి సంబంధించి ప్రజలు రైల్వేస్ను మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విషయంలో రెండూ కూడా పోటీతత్వాన్ని కలిగి ఉంటాయి. ఎక్కడి వరకు అప్ టు 200-250 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు రోడ్వేస్ మధ్య కాంపిటీషన్ అనేది కలిగి ఉంటుంది. అంటే కాంపిటీషన్ అంటే ఇక్కడ ఏది డామినెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుందంటే అప్ టు 200-250 కిలోమీటర్స్ వరకు రోడ్వేస్ డామినెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ప్రజల దృష్టిలో, ప్రజల అభిరుచుల్లో.
కానీ అప్ టు ఢిల్లీ, కోల్కతా, ముంబైకి వెళ్ళాలంటే, లాంగర్ డిస్టెన్స్కి వెళ్ళాలంటే ప్రయాణికులు రైల్వేస్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో లాంగర్ డిస్టెన్స్ విషయంలో రెండు కూడా కోఆపరేటివ్గా ఉంటాయి. రోడ్వేస్, రైల్వేస్ కోఆపరేటివ్గా ఉంటాయి. అంటే నివాసం నుంచి రైల్వే స్టేషన్కు లేదా రైల్వే స్టేషన్లో మనం గెట్ డౌన్ అయినప్పుడు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి రోడ్వేస్ని యూజ్ చేసుకుంటాం. అక్కడి నుంచి సమీప రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ, హైదరాబాద్ అటు వెళ్ళాలి అంటే, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలి అంటే ఇక్కడ రైల్వేస్ను మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే అప్ టు 200-250 కిలోమీటర్స్ వరకు రైల్వేస్ మీద రోడ్వేస్ డామినేట్గా ఉంటాయి. కానీ లాంగర్ డిస్టెన్స్ విషయంలో రెండు కోఆపరేటివ్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్, హిల్లీ రీజియన్స్లో కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలకు మనం వెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు జమ్మూ, సిమ్లా, నెక్స్ట్ వచ్చి కాటేడాన్ లాంటి ప్రాంతాల వరకు రైల్వే లైన్స్ ఉన్నాయి. బియాండ్ దట్ ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్ళాలి, హిమాలయన్ ల్యాండ్స్కేప్లో ముందుకు వెళ్ళాలంటే రైల్వేస్ లేవు. అప్ టు జమ్మూ, కాటేడాన్ అండ్ సిమ్లా వరకు రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. సో ఆ విధంగా ఈ జమ్మూ, నెక్స్ట్ వచ్చి సిమ్లా, ఉత్తరాఖండ్లోని కాటేడాన్ అక్కడి వరకు రైల్వేసు మరియు రోడ్వేసు ఒకదానితో కాంప్లిమెంటరీగా సహకారులుగా ఉంటాయి. కానీ జమ్మూ నుంచి ఇంకా శ్రీనగర్ కానీ లేదా ఆ పైకి బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అంటే మనకున్న ఏకైక రవాణా మార్గం రోడ్వేస్. కాబట్టి హిల్లీ అండ్ మౌంటేనియస్ రీజియన్స్లో రోడ్వేస్ అనేవి రైల్వేస్ మీద డామినెంట్ టెండెన్సీని కలిగి ఉంటాయి, ఆధిపత్య ధోరణిని కలిగి ఉంటాయి. కానీ అప్ టు జమ్మూ, కాటేడాన్ అండ్ సిమ్లా వరకు రెండు కూడా ఒకదానికొకటి కోఆపరేటివ్గా ఉంటాయి. సో ఈ విధంగా ఏ విషయాల్లో రెండు కోఆపరేటివ్గా ఉంటున్నాయి, ఏ విషయాల్లో ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి అనే ఆస్పెక్ట్స్లో నువ్వు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ క్వశ్చన్కు ఆన్సర్, కామెంట్ అనే పదానికి ఇక్కడ నువ్వు ఆన్సర్ రాస్తావు. స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.